లావణ్య మరోసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాషపై లావణ్య ఫిర్యాదు చేశారు. మస్తాన్ సాయి శేఖర్ భాష తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. లావణ్య మరోసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాషపై లావణ్య ఫిర్యాదు చేశారు. మస్తాన్ సాయి శేఖర్ భాష తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, మరోసారి నార్సింగి పోలీస్ స్టేషన్కు లావణ్య చేరుకుంది. కొద్దిసేపటి క్రితమే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె నార్సింగి పోలీస్ నుంచి ఇంటికి వెనుదిరిగింది. ప్రధానంగా మస్తాన్ సాయితో పాటు శేఖర్ భాష మీద కొద్దిసేపటి క్రితమే ఆమె కంప్లైంట్ చేసింది. తన మీద కుట్ర జరుగుతోంది, తనను కేసుల్లో ఇరికించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆమె ఆరోపించింది. ఇందులో భాగంగానే తనను డ్రగ్స్ కేసులో ఇరికించి జీవితకాలం పాటు తన జైల్లో ఉంచే విధంగా మస్తాన్ సాయితో పాటు శేఖర్ భాష ఇద్దరు ప్లాన్ చేశారంటూ కూడా ఆమె పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేసింది. అందుకు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా నార్సింగి పోలీసులకు సమర్పించింది. ప్రధానంగా మస్తాన్ సాయితో పాటు శేఖర్ భాష ఇద్దరు కూడాను ఒక కాల్ కాన్వర్జేషన్ మాట్లాడుకున్నారు. అందులో ప్రధానంగా ఆ లావణ్య ఇంట్లో ఒక పార్టీ అరేంజ్ చేయాలి, ఆ పార్టీకి మనం వెళ్ళాలి, మనతో పాటు వెళ్తూ డ్రగ్స్ తీసుకుని వెళ్ళి లావణ్య ఇంట్లో డ్రగ్స్ ని పెట్టాలి, అనంతరం పోలీసులకు సమాచారం తామే ఇవ్వాలంటూ కూడా అందులో మాట్లాడుకున్నటువంటి వివరాలు ఆ కాల్ రికార్డింగ్ లో చాలా స్పష్టంగా ఉన్నాయి. సో తనను డ్రగ్స్ కేసులో ఇరికించేటటువంటి ప్రయత్నంలో భాగంగా తన ఇంట్లోనే ఒక పార్టీ ఏర్పాటు చేసి తన ఇంట్లోనే తనకు తెలియకుండా డ్రగ్స్ ఉంచి ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చి తనను కేసులో ఇరికించేటటువంటి ప్రయత్నం ఇటు శేఖర్ భాషతో పాటు మస్తాన్ సాయి చేసినట్టుగా కూడా లావణ్య ఆరోపిస్తుంది. అందుకు సంబంధించినటువంటి కాల్ రికార్డింగ్స్ సంపాదించినటువంటి లావణ్య ఆ కాల్ రికార్డింగ్స్ ను కొద్దిసేపటి క్రితమే నార్సింగి పోలీసులకు సైతం అందజేసింది. అయితే ముందు నుంచి కూడా తనతో హార్డ్ డిస్క్ ఉన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి మస్తాన్ సాయి తన మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. తనను ఎలాగైనా జైలు పాలు చేసేటటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నట్టు కూడా ఇప్పటికే లావణ్య ఆరోపిస్తున్నటువంటి సందర్భం. ప్రధానంగా తనకు సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలను ఇప్పటికే సేకరించినటువంటి మస్తాన్ సాయి వాటిని అడ్డు పెట్టుకుని తనను పలుమారు బ్లాక్మెయిల్ చేశాడంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది. సో హార్డ్ డిస్క్ తాను సంపాదించిన తర్వాత తన ఇంటికి వచ్చి తన మీద దాడి చేశాడు. అదే సమయంలోనే తాను పోలీసులకు ఫిర్యాదు చేసి డయల్ 100 ద్వారా కాల్ చేశాను. ఇక పోలీసులు వచ్చిన తర్వాత తాను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానంటూ చెప్పినప్పటికీ అక్కడే ఉండి తన మీద మరోసారి దాడికి ప్రయత్నం చేశాడంటూ కూడా లావణ్య ఇప్పటికే పోలీసులకు చెప్పింది. ఇదే కాకుండా హార్డ్ డిస్క్లను సొంతం చేసుకునేటటువంటి ప్రయత్నమే కాకుండా తనను శాశ్వతంగా జైల్లోనే ఉంచేటటువంటి విధంగా డ్రగ్స్ కేసుల్లో ఇరికించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆరోపించింది. కేవలం తనను మాత్రమే కాకుండా మరొక యువతిని కూడా డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం శేఖర్ భాష మస్తాన్ సాయి చేశారు. అందులో భాగంగానే కాల్ రికార్డింగ్స్ లో కూడా చాలా స్పష్టంగా మాట్లాడుకున్నారంటూ కూడా కాల్ రికార్డింగ్స్ అన్నింటినీ తన అడ్వకేట్ సహాయంతో ఇప్పటికే నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. ప్రధానంగా 130 గ్రాముల MDMAను కొనుగోలు చేసి ఆ MDMA డ్రగ్స్ ను లావణ్య ఇంట్లో పెట్టడం ద్వారా ఆ తర్వాత పోలీసులు వచ్చి లావణ్య ఇంట్లో తనిఖీలు చేసినప్పుడు ఆ MDMA డ్రగ్ దొరికితే ఆ తర్వాత లావణ్యను అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా లావణ్య జైల్లోనే ఉండేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఇటు మస్తాన్ సాయి ఆ తర్వాత శేఖర్ భాష ఇద్దరు భావించారు. ఇక లావణ్య జైల్లోనే ఉంటే తమకు సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా బయటికి పొక్కేటటువంటి అవకాశం ఉండదంటూ కూడా ఈ ఇద్దరు ప్లాన్ చేశారు. సో అందులో భాగంగానే ఒక 130 గ్రాముల MDMAను కొనుగోలు చేసి పార్టీ పేరిట అందులో లావణ్యను ఇరికించేటటువంటి ప్రయత్నం చేసినట్టుగా ప్రస్తుతం ఆ కాల్ రికార్డు దగ్గర స్పష్టంగా తెలుస్తోంది. కేవలం లావణ్యను మాత్రమే కాకుండా మరొక యువతిని కూడా ఈ పార్టీకి పిలవాలి, ఆ మరొక యువతిని కూడా ఇదే డ్రగ్స్ పార్టీలో ఇరికించాలంటూ కూడా భావించారు. సో ఆ యువతి ఎవరు అనేది మాత్రం ప్రస్తుతం తేవాల్సి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం 130 గ్రాముల MDMAను కొనుగోలు చేశామంటూ కూడా ఇప్పటికే ఆ కాల్ రికార్డింగ్ లో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఆ MDMA డ్రగ్ ను ఇటు శేఖర్ భాష కావచ్చు, మస్తాన్ సాయి కావచ్చు, ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి ఆ డ్రగ్స్ కొనుగోలు చేసుకుని వచ్చారు అన్న అంశాల గురించి ప్రధానంగా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. అందుకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఆరా తీసే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి ఇప్పుడు లావణ్య ఇచ్చినటువంటి కాల్ రికార్డింగ్లతో మరోసారి ఇటు శేఖర్ భాష మీద శేఖర్ భాష మీద కావచ్చు, తర్వాత మరోవైపు మస్తాన్ సాయి మీద మరొక కేసు కూడా నమోదు చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి మాత్రం లావణ్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు మస్తాన్ సాయి అమ్మ
అమ్మాయిలకు సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలను తన వద్ద ఉంచుకుని బ్లాక్మెయిల్ చేస్తూ వారిని అత్యాచారం చేశాడంటూ కూడా ఇప్పటికీ ఒక ఆ ఆరోపణ నేపథ్యంలో అరెస్ట్ చేసి రిమాండ్కి జరిగినటువంటి నేపథ్యంలో మరొకసారి లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ చేరుకుని తనను డ్రగ్స్ కేసులో ఇరికించేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా కంప్లైంట్ చేసింది. కాబట్టి ఈ అంశంలో నార్సింగి పోలీసుల స్టెప్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. శ్రీనివాస్, రైట్, అంటే రోజుకొక అంశం బయటకు వస్తోంది. ముఖ్యంగా రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి మస్తాన్ కూడా ఓ ముఖ్యమైన కారణమని లావణ్య గతంలో కూడా ఆరోపించింది. సో ఏంటి ఇస్లాం, మస్తాన్, శేఖర్ భాష ఇవన్నీ ఒక్కొక్కటి వరుసగా అంటే ఎవరు పట్టుబడితే వాళ్ళ మీద ఒకటి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. దీనికి సంబంధించి అసలు పోలీసులు ఏ విధంగా వెళ్తున్నారు ముందుకి? ప్రధానంగా ఇప్పుడు మస్తాన్ సాయికి సంబంధించిన అంశాల మీదే ఇప్పుడు పోలీసులు దృష్టి సారించారు. ఇందుకు సంబంధించినటువంటి లావణ్య ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని మస్తాన్ సాయిని ఇప్పటికీ అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అయితే గత 2 రోజుల క్రితం మస్తాన్ సాయి లావణ్య ఇంటికి వెళ్ళాడు, ఆమె నివసించేటటువంటి విల్లాకు వెళ్ళాడు. అదే సమయంలో ఆమెతో గతంలో అంటే ప్రైవేట్ వీడియోలో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ ను లావణ్య సంపాదించింది. అయితే ఆ హార్డ్ డిస్క్ ను సొంతం చేసుకోవాలంటూ కూడా మస్తాన్ సాయి భావించాడు. అందుకు అనుగుణంగానే తన హార్డ్ డిస్క్ ఇవ్వాలంటూ కూడా లావణ్యతో వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు. అదే సమయంలో ఆమె మీద దాడి చేశాడు. అయితే దాడి చేసిన వెంటనే లావణ్య డయల్ 100కి ఫోన్ చేసింది. ఆ వెంటనే పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆ తర్వాత మస్తాన్ సాయిని అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. ఒకవైపు పోలీసులకు తాను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటూ కూడా మస్తాన్ సాయి చెప్పినప్పటికీ కూడా తాను అక్కడే ఉన్నాడు, వెళ్ళలేదంటూ కూడా చెప్పారు. అయితే ఇదే సమయంలో మస్తాన్ సాయికి సంబంధించినటువంటి ఒక డివైస్ అక్కడే మర్చిపోయి వెళ్ళాడు. అయితే ఆ డివైస్ ను చూసినటువంటి లావణ్య అందులో ఉండేటటువంటి డేటాను విశ్లేషించినప్పుడు అందులో ఒక కాల్ రికార్డింగ్ బయటపడింది. ప్రధానంగా కాల్ రికార్డింగ్ శేఖర్ భాష ఆ తర్వాత మస్తాన్ సాయికి సంబంధించినటువంటి కాన్వర్జేషన్ అంటూ చెప్పుకోవచ్చు. సో ఇందులోనే ఇక లావణ్య నిరికించేటటువంటి ప్రయత్నంలో భాగంగా వారు మాట్లాడుకున్నటువంటి ఈ మాటలు మీరు అన్నట్టు ట్విస్ట్ మీద ట్విస్టులు కొనసాగుతున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ఈ కేసుల్లో రోజుకొకటటువంటి విషయం ప్రస్తుతం వెలుగులోకి వస్తుంది. నిన్నటి వరకు కూడా కేవలం అమ్మాయిలకు సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలకు సంబంధించిన చర్చ గురించి నడిస్తే ఈ రోజు మరొకసారి మస్తాన్ సాయికి సంబంధించినటువంటి డ్రగ్స్ కోణం బయటపడింది. అయితే మస్తాన్ సాయికి సంబంధించిన ఇప్పటికే 130 గ్రాముల డ్రగ్స్ ను కొనుగోలు చేసిందంటూ కూడా లావణ్య ఆరోపణ చేస్తూ ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ మీద కూడా ఇప్పుడు ఆరా తీసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా రోజుకొక ట్విస్ట్ అయితే ఈ కేసులో వెలుగు చూస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇప్పుడు నార్సింగి పోలీసులు తీసుకునేటువంటి స్టెప్ మీదే సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ డ్రగ్స్ స్కామ్ లో తన ఇన్వాల్వ్మెంట్ లావణ్య ఇంట్లో శేఖర్ భాష ఎందుకు డ్రగ్స్ పెట్టించమన్నాడు, ఆ లావణ్యనే కాకుండా కేవలం వేరొక మహిళను కూడా ఎందుకు ఇరికించమన్నాడు, నేను చూసుకుంటాను, మిమ్మల్ని నేను తప్పిస్తాను, అవసరమైతే మీరు బ్యాగ్లో పెట్టినా కానీ నేను తప్పిస్తాను అనే అష్యూరెన్స్ ఎందుకు ఇస్తున్నాడు, ఈ కోణంలో కూడా విచారించాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక డివైస్ దొరికింది. ఆ డివైస్ ని ఆల్రెడీ పోలీసు వారికి హ్యాండ్ ఓవర్ చేశాం రికార్డింగ్స్ తో సహా. దానికోసం ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ మేము ఇవ్వడానికి వచ్చాము. ఫర్దర్ గా రీసెంట్ గా మేము ఆల్రెడీ నిన్న మొన్న సిపి గారి ద్వారా కంప్లైంట్ ఇచ్చున్నాము. అక్యూజ్ ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు శేఖర్ భాష మీద కూడా యాక్షన్ తీసుకోవాలని నెసెసిటీ ఉంది. ఎవిడెన్సెస్ అన్ని పోలీసు వారికి సబ్మిట్ చేశాము.